ప్రముఖ నటుడు పోసాని కృష్ణమురళికి బెయిల్ మంజూరైంది. మంగళవారం ఆయనకు కర్నూలు జేఎఫ్సీఎం కోర్టు మెజిస్ట్రేట్ బెయిల్ మంజూరు చేశారు. టీడీపీ అధినేత సీఎం చంద్రబాబు నాయుడు, ఆయన కుమారుడు నారా లోకేష్, జనసేన అధినేత పవన్ కళ్యాణ్లను దూషించిన కేసులో పోసాని అరెస్ట్ అయిన సంగతి తెలిసిందే. 2024 నవంబర్ 14వ తేదీన ఉమ్మడి కర్నూలు జిల్లాలోని అదోని 3 టౌన్ పోలీస్ స్టేషన్లో పోసానిపై జనసేన నేత రేణు వర్మ ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో ఆయనపై పలు కేసులు నమోదు చేశారు. ఆ క్రమంలో మార్చి 5వ తేదీ నుంచి పోసాని కర్నూలు జైల్లో ఉన్నారు. మరోవైపు విజయవాడలోని చీఫ్ జ్యుడిషియల్ కోర్టు సైతం పోసానికి బెయిల్ మంజూరు చేసింది. భవానీపురం పోలీస్ స్టేషన్లో పోసాని కృష్ణమురళిపై జనసేన నేత బాడిద శంకర్ ఫిర్యాదు చేశారు. ఇటీవల పీజీ వారెంట్పై కోర్టులో పోసానిని హాజరుపరచగా న్యాయమూర్తి రిమాండ్ విధించిన సంగతి తెలిసిందే. నేడు పోసానికి విజయవాడలోని చీఫ్ జ్యుడిషియల్ కోర్టు సైతం బెయిల్ మంజూరు చేసింది. గత వైసీపీ ప్రభుత్వం పోసాని కృష్ణమురళిని ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఫిలిం, టెలివిజన్ అండ్ థియేటర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ చైర్మన్గా నియమించింది. ఆ క్రమంలో నాటి ప్రతిపక్ష నేత, టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్పై తీవ్ర అభ్యంతరకర భాషతో విరుచుకుపడ్డారు. ఈ నేపథ్యంలో పోసానిపై రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో కేసులు నమోదయ్యాయి. ఆ క్రమంలో ఇటీవల హైదరాబాద్లోని గచ్చిబౌలిలో పోసానిని ఆయన నివాసంలో ఏపీ పోలీసులు అరెస్ట్ చేశారు. అనంతరం ఏపీకి తరలించారు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా పలు కేసులు నమోదు కావడంతో ఒకే కేసులో పోసానికి బెయిల్ మంజూరైతే మరో కేసులో ఆయన అరెస్ట్ అవ్వడం జరుగుతున్న సంగతి తెలిసిందే. ప్రముఖ నటుడు పోసాని కృష్ణమురళికి బెయిల్ మంజూరైంది. మంగళవారం ఆయనకు కర్నూలు జేఎఫ్సీఎం కోర్టు మెజిస్ట్రేట్ బెయిల్ మంజూరు చేశారు. టీడీపీ అధినేత సీఎం చంద్రబాబు నాయుడు, ఆయన కుమారుడు నారా లోకేష్, జనసేన అధినేత పవన్ కళ్యాణ్లను దూషించిన కేసులో పోసాని అరెస్ట్ అయిన సంగతి తెలిసిందే. 2024 నవంబర్ 14వ తేదీన ఉమ్మడి కర్నూలు జిల్లాలోని అదోని 3 టౌన్ పోలీస్ స్టేషన్లో పోసానిపై జనసేన నేత రేణు వర్మ ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో ఆయనపై పలు కేసులు నమోదు చేశారు. ఆ క్రమంలో మార్చి 5వ తేదీ నుంచి పోసాని కర్నూలు జైల్లో ఉన్నారు. మరోవైపు విజయవాడలోని చీఫ్ జ్యుడిషియల్ కోర్టు సైతం పోసానికి బెయిల్ మంజూరు చేసింది. భవానీపురం పోలీస్ స్టేషన్లో పోసాని కృష్ణమురళిపై జనసేన నేత బాడిద శంకర్ ఫిర్యాదు చేశారు. ఇటీవల పీజీ వారెంట్పై కోర్టులో పోసానిని హాజరుపరచగా న్యాయమూర్తి రిమాండ్ విధించిన సంగతి తెలిసిందే. నేడు పోసానికి విజయవాడలోని చీఫ్ జ్యుడిషియల్ కోర్టు సైతం బెయిల్ మంజూరు చేసింది. గత వైసీపీ ప్రభుత్వం పోసాని కృష్ణమురళిని ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఫిలిం, టెలివిజన్ అండ్ థియేటర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ చైర్మన్గా నియమించింది. ఆ క్రమంలో నాటి ప్రతిపక్ష నేత, టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్పై తీవ్ర అభ్యంతరకర భాషతో విరుచుకుపడ్డారు. ఈ నేపథ్యంలో పోసానిపై రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో కేసులు నమోదయ్యాయి. ఆ క్రమంలో ఇటీవల హైదరాబాద్లోని గచ్చిబౌలిలో పోసానిని ఆయన నివాసంలో ఏపీ పోలీసులు అరెస్ట్ చేశారు. అనంతరం ఏపీకి తరలించారు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా పలు కేసులు నమోదు కావడంతో ఒకే కేసులో పోసానికి బెయిల్ మంజూరైతే మరో కేసులో ఆయన అరెస్ట్ అవ్వడం జరుగుతున్న సంగతి తెలిసిందే.